హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి టెంపుల్, ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. ఇది మన కర్నూలు జిల్లాలో ఉంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనం అక్కడ రైట్ సైడ్ చూస్తే మీకు ఒక గృహ కనబడుతది కొండపైన. అదొక 200 స్టెప్స్ అలా పైకెక్కి మనం చూడొచ్చు. ఆ గృహ కూడా మనం వెళ్ళొచ్చండి. అప్పట్లో తపస్సులవి చేసేవారంటండి అక్కడ. ఈవెన్ మనం గూడా ఇప్పుడెళ్లి చూడొచ్చక్కడ. లైట్ అది గూడా అక్కడ అంతగా పడదు. ఈవెన్ ఎయిర్ అది కూడా అంత సరిగ్గా రాదు. నేను గూడా చూసాను. బావుంది ఆ ప్లేసు. ఇంకా అలా ముందుకెళ్తే మనకిక్కడ టెంపుల్ లెఫ్ట్ సైడ్‌లో మీకు ఈ రెడ్‌గా కనిపిస్తున్నాయి గదండీ! ఇదంతా కోనేరండి. స్నానాలవి జేసి గుడిలోకి వెళ్తారు. నేనది లోపల గూడా తీశాను. అది మీకు చూపిస్తాను. జస్ట్ ఇది బయట పార్ట్ ఇదంతా. అక్కడి నుంచి అలా ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ చూపిస్తున్నాను గదండీ! మీకు ఇందాక చూపించిన గృహ అదిక్కడుందండి. ఇక్కడి నుంచి స్టెప్స్ అవన్నీ పైకెళ్ళడానికి. చాలామంది వెళ్తున్నారు చూస్తున్నారు గదా! వీడియోలో మీరు. చాలామంది పైకెక్కుతూ ఉన్నారు. అక్కడికి వెళ్లి దర్శనం అవన్నీ చేసుకొనొస్తున్నారు. అక్కడ గూడా టెంపుల్ ఉంది. ఇది కోనేరు లోపలండి. చూస్తున్నారు గదా! చుట్టూరు కొండలు. కొండల మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది చూడడానికి గూడా. మేము వెళ్ళే టైం ఈవినింగ్ గాబట్టి ఇంకా బావుంది చూడడానికి. ఇది కోనేరండి ఇదంతా. 4 సైడ్స్ ఇలా మనకి గోపురాలు కట్టి మధ్యలో కోనేరుంటుంది. ఇక్కడ అందరూ స్నానాలు చేసి, దర్శనం చేసుకోవడానికెళ్తారండి దేవుడిని. మీకు అందులో కనిపిస్తున్నారు గదా! ఈ గుడిలో ఇంకో విశేషం ఏంటంటే అండి, ఇది ఫ్రెష్ వాటర్ అండి. ఇప్పుడు వీళ్ళందరూ స్నానం చేస్తున్నది ఫ్రెష్ వాటరు. పైన కొండల్లోంచొస్తది. దీనికి అక్కడ మన కొండకి రైట్ సైడు టెంపుల్‌కి, కొండకి మధ్యలో ఒక చిన్న పాండ్ ఉంటదండి. చిన్న కోనేరులాగా. ఆ కోనేరు నుంచి వాటర్ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వస్తూ ఉంటది. వీళ్ళందరూ స్నానం చేస్తున్నారు గదండీ! ఈ వాటర్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతదండి ఇక్కడి నుంచి. అది గూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అది ఎలా ఉంటది, ఏంటి అన్నది. ఆ వాటర్‌తో కూడా అక్కడ ఆహ్, చాలా ఫ్రెష్‌గా ఉంటదండి ఆ వాటర్. అక్కడ గూడా బాగా అవన్నీ చేస్తూ ఉంటారంట. గుడిలో కూడా యూజ్ చేస్తూ ఉంటారట ఆ వాటరు. పైనున్న వాటర్. అది కూడా నేను మీకు చూపిస్తాను. బట్ వీళ్ళంతా మాత్రం ఇక్కడ స్నానం చేసేసి, మేము కూడా కాళ్ళు, చేతులు కడుక్కొని, వాటర్ జల్లుకొని ఇంకా వెళ్ళిపోయాం. మాకు టైం అవుతుందని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయామండి. ఇంకా అలా ముందుకెళ్తే మనకి గుడికి వెళ్ళే దారి రైట్ సైడ్ మీరు చూస్తే ఇక్కడ ఒక గృహ కూడా ఉంటది. అది చూపిస్తాను. ఇది మనకి టెంపుల్ అండి. ఇది టెంపుల్‌కెళ్ళే దారి. ఇది కోనేరు బ్యాక్ సైడ్ అది చూసుకొని మనం అలా ఎళ్తున్నాం గదండీ! ఆర్చ్ అది గోపురాలు చూసుకొని. అలా ముందుకెళ్తే మనకి మెయిన్ గుడి ఆర్చ్ కనిపిస్తుంది మనకి. గోపురం అది మీకు చూపిస్తున్నారు గదా! వీడియోలో. అది మెయిన్ గోపురం అండి. గుడికి ఇంకా లోపలికుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడికొచ్చే ధ్వజస్తంభం గూడా అక్కడే ఉందండి. పూజలయి చేసినోళ్ళు చేసుకుంటున్నారు. అండ్ ఇది రైట్ సైడ్ మీకిందాక చెప్పాను గదండీ! గృహ ఉంది అని చెప్పేసి. ఈ గృహలో వెంకటేశ్వర స్వామి గుడుంటుందండి. అది గుడికి రైట్ సైడు. ఆ గుడి ముందు నుంచి అలా పైకెళ్ళి దర్శనం జేసుకోవాలండి. ఇక్కడ చాలా సినిమాల షూటింగ్‌లు కూడా జరిగాయి. మీకు అందరికీ తెలిసే ఉంటది ఆ ఏరియా. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇది ధ్వజస్తంభం అండి. గుడికి అపోజిట్‌లో ఉంటది. ఇక్కడ పూజలయి చేస్తూ ఉంటారన్నాను గదా! అందరూ ఇక్కడ దీపం అది ఎలిగిస్తూ ఉంటారు. ఇంకా మా వాళ్ళు కూడా వచ్చారని జెప్పి దీపాలవి వెలిగించి దండం పెట్టుకున్నామండి అందరం. దండం పెట్టుకొని ఇక్కడి నుంచి మనం గుడి లోపలికి వెళ్తున్నామండి. ఇది ఈ గోపురం మాత్రం ఓన్లీ ఎంట్రన్స్ అండి. ఇది లోపల పార్ట్ అండి. లోపల గుడిలోకెళ్ళినాక చాలా చిన్నగానే ఉంటుందండి గుడి. చాలా ఓల్డ్ గుడి పురాతనమైంది. ఈ గుడిలో జస్ట్ 2 చిన్న గోపురం ఒకటుంటుంది. తర్వాత నందీశ్వరుడుంటాడు. బట్ బాగా ఫేమస్ అండి. అండ్ ఇక్కడ మనం లోపలికెళ్ళి దర్శనానికెళ్ళినప్పుడు దర్శనానికి నేనదేం రికార్డ్ చేయలేదండి ఇక్కడ. నార్మల్‌గా ఈ గుడి ప్రిమిసెస్ వరకు తీశానంతే. బట్ చుట్టూరు ఇలా ఉంటదండి వ్యూ. గుడి చుట్టూరు మొత్తం కొండలండి. అన్నీ కొండలు అక్కడే ఉన్నాయి. కొండల మధ్యలో ఈ గుడుంది. ఇది నేను చెప్పాను కదండీ! గుడి పక్కన ఉండే చిన్న కోనేరని. ఇది చాలా ఫ్రెష్ వాటరు. ఇందులో రూ. 1 కాయిన్ ఏసినది క్లియర్‌గా కనిపిస్తది. ఇవి అభిషేకానికి అప్పుడు కూడా వాడతారంటండి దేవుడికి. అండ్ ఇక్కడ మనం బయటకొస్తే ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారండి. మీ అందరికి తెలిసే ఉంటది ఈ నందీశ్వరుడు గురించి. ఈ నందీశ్వరుడు ఎవ్రీ ఇయర్ ఇంచ్ పెరుగుతూ ఉంటారంటండి. ఇప్పుడు ఇంత దీనిగా ఉన్నారు. మేము గూడా దర్శనం చేసుకున్నాం నందీశ్వరుడి దర్శనం. చాలా బావుందండి నందీశ్వరుడు కూడా. దండం పెట్టుకున్నాం అందరం గూడా. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది.